ప్రిన్సిపల్ గారికి, మా ఏసీ రంగం గారికి, స్వాతి గారికి, అధ్యాపక బృందానికి, విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మా రంగమ్మ గారు మీకందరికీ చెప్పారు, ఇదివరకు కూడా చెప్పారు, ఏమని శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నాకు తెలిసి 90% చేసుకోలేదని అనిపిస్తుంది. మీ ఫేస్లోనే తెలుసుకుంటాను. టీచర్ ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఎవరు చెప్పగలరని ఒక మొక్కలు చూస్తేనే తెలుసుకుంటారు. వీటికి ఆన్సర్ తెలుసు, వీటికి ఆన్సర్ తెలియదు తెలుసుకుంటారు. అట్లాగే మీ మొక్కలు చూస్తేనే తెలుసు. అంతా డాడీ పాటిస్తే కదా మీరంతా. ఎస్, నిజం. ఎవరు చెప్పినా వినరు, కానీ కూర్చుని చెప్తే డాడీస్ తింటారు. కాబట్టి మీరు మీ డాడీకి, మీ మమ్మీకి 2 విషయాలు చెప్పాలి. మీ మమ్మీకి చెప్పాల్సిన విషయం, శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోమని అని చెప్పాలి, చేయించాలి. మీ డాడీకి చెప్పాల్సిన విషయం ఏమి, డాడీ నువ్వు 2 వీలర్లో పోతూ ఉంటావు కాబట్టి హెల్మెట్ వేసుకో డాడీ అని చెప్పాలి. ఎందుకంటే ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు కింద పడ్డామనుకో, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయనుకో రాట్లు వేసుకోవచ్చు. అదే తల దెబ్బ తగిలి తలలో ఒక్క డ్రాప్ గడ్డ కట్టిందంటే కోమలోకి వెళ్ళిపోతుంది. కోమలోకి వెళ్ళిపోయినట్టే బతకడం కష్టం. అదే హెల్మెట్ వేసుకున్నాం అనుకో, తలకి ఏమీ కావు, కాలు నుంచి ఎరిగిన రాట్లు వేసుకోవచ్చు, అది యాక్సిడెంట్ ఉంచుకోవచ్చు. జస్ట్ 2 రోజుల క్రితం, నిన్నలా మొన్న మినిస్టర్ గారు వచ్చినారు. మినిస్టర్ ప్రోగ్రామ్ అయిపోయింది. 4 గంటలకి రిటర్న్ స్మృతివనం దగ్గర వదిలిపెట్టేదానికి పోతూ ఉన్నాము. ఆపనంతపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకరు వెలుగొండ నుంచి వస్తూ ట్రిపుల్ రైడింగ్ బాగా తాగున్నారు. పోలీసులు తాగొద్దండి, హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తాం, కానీ ఎవరు అయినారు. తాగున్నారు, హెల్మెట్ పెట్టుకోవాలి, స్పీడ్గా వచ్చినాడు. వర్షం పడింది, వర్షానికి బండ్లు స్కిడ్ అవుతాయి. రకాలైన గేదెలు అడ్డం వచ్చినాయి. బ్రేక్ వేసాడు, స్కిడ్ అయ్యి కింద పడ్డాడు. కింద పడ్డ ముగ్గురులో ఒకతను చనిపోయారు. మిగతా 3 కింద పడ్డారు, 2 అటు ఇటు పడ్డారు, ఒకతను చనిపోయారు. మేము పోతుండేది రకమని చూసి మినిస్టర్ బందోబస్తు పైలట్ చేసుకుంటూ పోతున్నాం. ఇంకా నా బండి సైడ్ కాదు చూస్తే చనిపోయిన వాళ్ళకి సైడ్ ఉంది. ఇమీడియట్లీ మనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇమీడియట్లీ అతన్ని కొంచెం గుండెల దగ్గర ప్రెస్ చేయించారు. ప్రెస్ చేసే కాడికి అతని గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది. చనిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ ఎప్పుడైతే మనం సిపిఆర్ ఎప్పుడైతే మనం చేస్తామో గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వెంటనే అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి నా పోలీస్ స్టేషన్ వచ్చి నిలబడి, అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టామో లేదా. ఆ విధంగా మీరు మీ నాన్నకి హెల్మెట్ వేసుకుంటే ప్రతి ఒక్కరూ బతుకుతారు. మహా అంటే కాలు చేతులు నిలిపోతాయి. కాబట్టి మీ నాన్నకి ఏం చెప్పాలి, హెల్మెట్ వేసుకున్నది చెప్పాలి. అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు. పోలీసులు అందరికీ సిపిఆర్ చేయాలని నాలెడ్జ్ కొందరికి తెలియదు. అతను చనిపోయాడని అతని పట్టణాన్ని కూడా అతనితో పాటు ఉన్న ఫ్రెండ్సే పట్టుకోలేదు. చనిపోయినాడు, మేము శవాన్ని తాకుండా మేము చేతులతో పట్టి తీసుకుని వచ్చాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కువసేపు మాట్లాడడం, సింపుల్గా పంపించేస్తాం. మీరందరూ బాగా చదువుకోవాలి. అవునా కదా? మీరంతా ఆడపిల్లలే ఉన్నారు. ఎక్కువ శాతం ముస్లిం పిల్లలే ఉంటున్నారు. ముస్లిం పిల్లలు పెళ్లి చేస్తే ఆఖరికి చీపు కూడా ఇవ్వాలంటారు. నిజమేనా? వాళ్ళకి చీపు కూడా కట్టం కింద అన్ని, అంటే అంత సకల సౌభాగ్యాలు సమర్పించాలి అంటారు. ఇస్తారు కదా. సరే, ఏదో అంటే మామూలుగా ఎట్లుంటారు. అదే మగ పిల్లడికి ఉద్యోగం ఉంటే అప్పుడే వరుస కలిపేస్తారు. మా వాళ్ళు అది ఇది అని చెప్పి నేను పిల్లనిస్తాను. అదే విధంగా మీరు కూడా జాబ్స్ ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని చాలా మంది రిక్వెస్ట్ చేసుకుంటారు, అడుగుతుంటారు, కట్టం ఇచ్చేస్తారు. ఎగ్జాంపుల్ మా అమ్మాయి స్వాతి. ఆ అమ్మాయి కూడా అడుగుతున్నారు, నేను చేసుకుంటాను పెళ్లి చేసుకున్నాను. అర్థమైందా? కాబట్టి మీరందరూ కూడా సరే బాగా చదవాలంటే డిసిప్లిన్ ఉండాలి. ఫస్ట్ డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా చదువుతానంటే అదే వస్తుంది. టైంకి నిద్ర లేయడం, చదువుకోవాలి. సెకండ్, ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ ఉండాలి. ఏదో ఒక స్పోర్ట్స్. మీకు
నచ్చిన స్పోర్ట్స్, హ్యాండ్బాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, మీ ఇష్టం ఏదో. క్రికెట్ మాత్రం చెప్పండి.